హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మన ప్రీవియస్ లాంగ్ వీడియోలో మా ఊర్లో జరిగే బోనాలు ఎలా ఉంటాయి, మా టెంపుల్ ఏమి, మా అమ్మవారు ఏమి అన్నీ మీకు చెప్పాను కదండి. మరి నైట్ టైం జరిగే తిరునాళ్ళు ఎలా ఉంటుందో చూసేద్దామా? ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకు తెలుసు కదా చాందిని బండ్లు, మా ఊర్లో అయితే వాటిని అలాగే పిలుస్తారు. ఇలా ట్రాక్టర్కి డెకరేట్ చేసి వాటిని ఇలా అంటారు చాందిని బండ్లు అని. మా ఊర్లో దాదాపు 30 చాందిని బండ్లు వచ్చాయి ఈ జాతరకి. చాలా హైలైట్ ఇది అసలు. అంటే మా ఒక్క ఊరు నుండే కాదు, చుట్టుపక్కల ఉన్న పల్లెలు కానివ్వండి, మండలం నుండి కానివ్వండి, అలా ప్రతి ఒక్క ఊర్లో నుండి ఒక్కొక్క చాందిని బండి అనేది వస్తుంది. ఎవరి ఊరి వాళ్ళ చాందిని బండికి వాళ్ళు ఇలా డ్యాన్సులు వేయడం కానీ, డ్రమ్స్ కొట్టడం కానీ, లేదంటే భజన అంటారు కదా, ఆ భజన చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మా ఊరి అమ్మవారి తిరునాళ్ళ ఒక వారం ముందు నుండి మా అమ్మవారు దాదాపు 30 నుండి 40 ఊర్లు, నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు, అమ్మవారు వెళ్తారనమాట. అంటే అమ్మవారు ఊరేగింపుగా అన్ని ఊర్లు తిరుగుతారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత బోనాలు, ఆ బోనాలు అయిపోయిన నెక్స్ట్ డే నైట్ తిరునాళ్ళ, మీకు తెలుసు కదా నైట్ తిరునాళ్ళు జరుగుతుంది. ఆ తర్వాత పగటి తిరునాళ్ళు జరుగుతుంది. పగటి తిరునాళ్ళ రోజు నైటు 8 to 9 లోపు అక్కడ పెట్టుకున్న షాప్స్ కానీ ఉంటాయి కదండి, మిఠాయి షాప్స్, బొమ్మల షాప్స్, అవన్నీ పగటి తిరునాళ్ళ రోజు 8 to 9 అయితే టైము, ఆ లోపు షాప్స్ అన్నీ ఖాళీ చేసేయాలి. ఎందుకంటే అమ్మవారిని కూడా ఆ రోజు గుడిలో పెట్టారనమాట. మా ఊర్లోకి తీసుకొని వచ్చేస్తారు అమ్మవారిని కూడా. అందుకనేసి అక్కడ షాప్స్ కూడా ఏమీ పెట్టనివ్వరు. అది ఎందుకు అనేది నాకు కూడా సరిగా తెలియదు. ఇదిగోండి ఈ పిల్లలు మా వాళ్ళే, చూడండి ఏం ఎగురుతున్నారు, అంతా నా పిల్ల గ్యాంగే. నా పగటి తిరునాళ్ళ రోజు కూడా అమ్మవారిని ఊర్లోకి తీసుకువచ్చేస్తా అని నార్మల్గా తీసుకురారనమాట. ఒక ట్రాక్టర్లో కానీ లేదా పల్లకిలో కానీ అమ్మవారిని తీసుకొని వచ్చి ముందర సాంగ్స్ పెడుతుంటే, డీజే అంటారు కదా, అది పెడుతుంటే డాన్స్లు వేస్తూ అలా ఊరేగింపు తీసుకొస్తారు. అమ్మవారు ప్రతి వీధి వీధికి ఊరేగింపుగా వెళ్ళి ఆ తర్వాత మా ఊర్లో రాముల వారి గుడి ఉంది, ఆ గుడిలో అమ్మవారిని పెడతారు. అక్కడే నైట్ అంతా కూడా అమ్మవారికి కాపలాగా ఉంటారు. తెల్లారుతుంది. మా చాందిని బండ్లు కూడా అయితే చూడండి, ఇది మా గుడి అనమాట. చాందిని బండ్లు ఇది దాదాపు 30 వచ్చాయి ఈసారి. చందమామ చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో కదా. మరి చాందిని బండి చూడండి, జూమ్ చేస్తున్నాను, ప్లస్ నాకు అది సరిగ్గా కనపడడం లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. దాదాపు 30, మీకు చెప్పాను కదా 30 వచ్చాయి. ఇది మా ఊరు, అంటే మా ఊరు వాళ్ళు కట్టిన చాందిని బండి అనమాట. అన్ని చాందిని బండ్లు కూడా ఒకేసారి లైన్గా వస్తాయన్నమాట. నేనైతే చాలా ట్రై చేస్తున్నాను అన్నిటినీ క్యాప్చర్ చేద్దామని, కావడం లేదు. వీడు నా అల్లుడు, నా మేనల్లుడు షన్గాడు ఎలా ఎగురుతున్నాడు చూడండి. ఎగరమంటే ఎగరకుండా కూర్చొని ఉన్నాడు, హెలో నా కొడుకు. ఇదైతే చెప్పాను కదండి, అమ్మవారు గుళ్ళో ఉండరు, మా ఊరికి తెచ్చేస్తారని. ఇది ఊర్లో అనమాట, అక్కడ పల్లకిలో ఉన్నారు, అక్కడ అమ్మవారు. ఇలా మా ఊర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ అంతా కూడా. మా ఊళ్ళో రోడ్స్ బాగున్నాయి కాబట్టి అమ్మవారు ప్రతి వీధికి వెళ్తారు. అమ్మవారు వచ్చేటప్పుడు అందరూ ఇంటి ముందు నీళ్లు పోసి, ముగ్గులు వేసి, అమ్మవారికి ఇంట్లో నుండి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి పూజ చేయిస్తారనమాట. ఊరంతా ఊరేగింపు అయిపోయాక అమ్మవారిని మా ఊరు రామాలయంలోనే పెట్టేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారిని గుడి దగ్గరికి తీసుకెళ్ళి గుళ్ళో పెడతారు. ముందైతే మా ఊర్లో ఇలా అమ్మవారిని ఊర్లోకి తెచ్చేసాక అమ్మవారిని పైకి తెప్పించి ఊరికి అంతా అంటే బద్రిస్తారు కదా, అలా అంతా చేసి ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి నిమ్మకాయలు, వేపాకులు ఇచ్చి అంతా చేస్తూ ఉండినారు. ఇప్పుడు అదంతా లేదు, జస్ట్ తీసుకొస్తారు, ఊరేగింపు, పూజ ఇవ్వడం అంతా ఇలాగే జరిగిపోతుంది. అమ్మవారిని నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళడం ఇలాగే జరిగిపోతుంది. ఒకప్పుడైతే చాలా అంటే ఇంకా చాలా బాగుండేది. అమ్మవారి పైకి వచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అది అలాగే చెప్పేసేవారు. వాళ్ళకి ఏం కాకుండా కూడా నిమ్మకాయలు, వేపాకు వాటిని అంతా మంత్రించి ఇచ్చేవారు. అంత చాలా మహిమగల అమ్మవారు మా ఊర్లో మాత్రం. మీరు నమ్ముతారో లేదో, మా అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు. అలా అమ్మవారు పైకి వచ్చినప్పుడు కరెక్ట్గా అన్నీ చెప్పేసేవారు. అంటే ఇది జరుగుతుంది అని పర్టికులర్గా చెప్పేసేవారు, లేదు ఇది జరగదు అని కూడా పర్టికులర్గా చెప్పేసేవారు. అంత మహత్యం మా అమ్మవారు. ఇదిగోండి పల్లకిలో పెట్టారు చూడండి మా అమ్మవారిని. ఇంతకుముందు అయితే పల్లకిని మోస్తూ వచ్చేవాళ్ళు, ఈసారి ఇలా ట్రాక్టర్లో పెట్టారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ ఇయర్ మా ఊర్లో జరిగిన మా అమ్మవారి జాతర. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూసి నా వ్లాగ్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.